నమస్తే, వెల్కమ్ టు SSG న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్. మనం ఇప్పుడు బెల్లంపల్లి నియోజకవర్గంలోని బట్వాన్పల్లి అనే గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతానికి ఇక్కడ ఈ గ్రామంలో ఒక రభస జరుగుతూ ఉంది. ఇక్కడ చాలా మంది కనబడుతూ ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు అనంటే, ఒక భూమిని కొనుగోలు చేయడానికి వాళ్ళ కాయ కష్టాన్ని ఒక వ్యక్తిని నమ్మి డబ్బులు ఇచ్చారంట. మరి ఆ డబ్బులు తీసుకున్న వ్యక్తి మరి ఆ భూమిని ఎవరైతే కొనుగోలు చేద్దామని అనుకున్నారో మరి వాళ్ళకు తిరిగి ఇచ్చే ప్రపోజల్స్ ఉన్నాయా, లేకపోతే అది ఏంటి, దాని వివరాలు ఏంటి, మరి ఇక్కడున్న వ్యక్తులని అడుగు కనుక్కుందాం. నిజాలని వారి వారి మాటల్లో ఎవరైతే గంగరాజం అనే వ్యక్తి ఉన్నారో మరి వారేమంటున్నారు, ఎవరైతే మేము భూమిని ఇస్తాము అని చెప్పేసి అన్నారో వారు కూడా మనతోనే ఇప్పుడు ఉన్నారు. మరి వాళ్ళని అడిగి కనుక్కుందాం. నమస్తేనే, మీరు భూమిని అమ్ముతానన్నారంట కదా, అది మీ సొంత భూమి అండి? అంటే మీరు కొనుగోలు చేసింది, మరి దానికి మీ మీద పట్టా ఉందా? మీ పేరు పైన పట్టా ఉందా? అంటే మీరు వాళ్ళకు పైన పెట్టిందా? మీరు ఎవరి దగ్గర అయితే కొన్నారో మీరు వాళ్ళకి పైన ఇచ్చింది. మరి ఆ భూమి మీరు కొన్నప్పుడు మరి ఎవరైతే కొనడానికి వచ్చిందో మరి వాళ్ళకు ఎందుకు ఇవ్వలేదు? చెక్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు పట్టదారు కావాలని అడిగారు. అగ్రిమెంట్ మేము నమ్మము, మేము పట్టదారు కావాలంటే ఆ పట్టదారిని పట్టుకోవాలి చేస్తాం. అంటే ఈ లెక్క ప్రకారము మీరు భూమి ఇస్తానన్నా కూడా మరి వాళ్ళు ఎందుకు మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని నమ్మకుండా మాకు భూమిని అన్న ఇవ్వండి, లేకపోతే డబ్బులు అన్న ఇవ్వండి అనే పరిస్థితిలో మీరు ఎందుకు తెచ్చుకున్నారు? అసలు పట్టేదారు ఫేక్ అంటే ఎవరైతే మీరు కొన్న వ్యక్తి కూడా, మీరు ఎవరి దగ్గర అయితే కొన్నారో వాళ్ళు కూడా ఫేక్ అంటారా? మీకు కూడా తెలియదు? మీకు కూడా తెలియదు. మరి ఇంతకు ముందు మీరేమన్నారు, ఇదంతా ఫేక్, మేము మోసం చేసినామని చెప్పేసి మీరు ఒప్పుకున్నారు. ఇప్పుడు చూస్తే కనుక మీరు ఎట్లా అంటున్నారు? నేను నిన్న అడిగినాను, ఇప్పుడు కూడా అడుగుతున్నాను. మేము ఫేక్ చేసినాం, మేము మోసం చేసినాము అని చెప్పేసి నేను ఒప్పుకున్నారు. దాన్ని ఇప్పుడు కూడా ముందు చేసిన వీడియోలోనేమో మేము ఫేక్ చేసి మేము అబద్ధం మాట్లాడినాము, మేము వీళ్ళని మోసం చేసినాము అనేసి అన్నారు. ఇప్పుడు చూస్తే మళ్ళీ మమ్మల్ని వేరే వాళ్ళు మోసం చేసినారు అంటున్నారు. మోసం చేసి ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. మరి మీరు వారికి తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నారు కదా? సమయం ఏమి అడుగుతారు? మిగతా మీతో ఉన్న తోటి వ్యక్తులు 5గురు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఏమంటారంటే 5 లక్షల రూపాయలు పంపిస్తాను. మొత్తానికి మీతో పాటు ఉన్న వాళ్ళు కూడా 44 లక్షల చిల్లర డబ్బులని వారికి ఎప్పుడు తీర్చి ఇవ్వదలుచుకున్నారు? అసలు 5 లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తాను సార్. నేను అడుగుతున్నది ఏంటంటే, వారు మిమ్మల్ని నమ్మి 44 లక్షల చిల్లర ఇచ్చినది మీరు అన్నారు కదా. 5 లక్షలు ఇచ్చినంత మాత్రాన వాళ్ళ 44 లక్షల రూపాయల నుంచి అది పూర్తి అవ్వాలి. కాబట్టి వాళ్ళు ఇంకా కూడా బాధను అనుభవిస్తూనే ఉంటారు. వాళ్ళు ఇవాళటికి వాళ్ళ వృత్తిని వదిలేసుకొని వచ్చేసి మా డబ్బులు మాకు కావాలని చెప్పేసి ఇక్కడ ఈ గ్రామంలో ఎదురు చూస్తున్నారు. అంటే ఈ రోజు వాళ్ళు ఒకవేళ కూలికి పోయి ఉంటే గనక ఒక 100, 10, 11 వాళ్ళకి వచ్చేది. అయినా కూడా వాళ్ళు ఇక్కడ మా డబ్బులు మాకు కావాలనేసి అంటారు. మీరు ఇట్లా ఎన్ని రోజులు వాళ్ళను ఇక్కడ ఉండడానికి చేస్తున్నారు? ఇల్లు ఎవరిల్లు? శివ అనే వ్యక్తికి ఇక్కడ మరి స్వతహాగా తను కట్టుకున్న ఇల్లు ఉందంటారా? అది తర్వాత మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తారా? ఆయన వస్తే ఇస్తారు, అంటే మీకు కూడా తెలియదు. ఓకే, ఇక్కడ చూస్తే కనుక వీళ్ళు అంటున్నది ఏంటంటే, మొత్తానికి మా ఇంటిని రాసిస్తాము, అదేవిధంగా నా భూమికి సంబంధించిన అగ్రిమెంటు 2 గుంటల భూమి మంచిర్యాలలో ఉంది, ఆ భూమిని నేను అమ్మి ఇస్తా అంటున్నారు. మరి ఈ అనుభవాన్ని, ఈ బాధను అనుభవిస్తున్న వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళని కూడా ఒకసారి కనుక్కుంటాం. నిన్న మాట్లాడేది అన్న, మీ పేరు? అయితే ముందుగా తన పేరు ఎందుకు అడిగానంటే, మరి ఎవరైతే వ్యక్తి
భూమయ్య అనే వ్యక్తి చెప్పినట్టుగా ఎవరైతే వ్యక్తి భూమిని కొనుగోలు చేస్తాము అని చెప్పేసి డబ్బులు ఇచ్చినారో వాళ్ళు ఈ వ్యక్తి. అయితే వీరు ఎక్కడి నుంచి వచ్చినారు, ఎక్కడ ఉంటున్నారు, వీళ్ళ కులవృత్తి ఏంటిది, వీరు ఇక్కడ ఈ భూమిని కొనడానికి ఎందుకు నిశ్చయించుకున్నారు, మరి వారికి ఎవరైతే అమ్ముతానన్నారో వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు అనేది ఇతని ద్వారా పూర్తి వివరాలు కనుక్కుందాం. చెప్పండి, ఇప్పుడు అసలు పూర్తి నేను ముందే చెప్పినాను కదా, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, మీ బయోడేటా చెప్పండి ఫస్ట్. మాది దుబ్బపల్లె, మంతిని మండలం, పెద్దపల్లి జిల్లా. ఓకే. ఇక్కడ రెబ్బెన గ్రామంలో మా తమ్ముడు, మా బావ గంగరాజు, నాగేష్ ఇద్దరు కలిసి 10 సంవత్సరాల నుంచి సెప్టిక్ ట్యాంకర్ నడుపుతారు. ఇది రెబ్బెనా మీన్స్ ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్. వాళ్ళ ద్వారా మేము ఏమంటున్నాం, ఎక్కడన్నా ఇది ఏరియాలో తక్కువ ఉంటాయి కదా భూమికి రేట్లు, ఖచ్చితంగా ఎక్కడైనా దుబ్బుతే తీసుకున్నాం. మనం దానికి మొత్తం 5-6 కలిసి మనిషికి 2 ఎకరాలు తీసుకున్నామని సర్చింగ్ చేయడం జరిగింది. మాకు ఒక సంవత్సరం క్రితము రోడ్డు మీద అక్కడ ఛాయ్ కాడ అక్కడిక్కడ శివనే, రామటేకి శివనే పరిచయం తమ్ముడికి. మీ తమ్ముడి? మా తమ్ముడికి, నాగేష్ అన్న వ్యక్తికి ఆయన పరిచయం. రోడ్డు మీద కలిసేది, నమస్తే నమస్తే, ఛాయ్ అట్లా తాగేదన్నా, నేను ఇట్లా భూమి రియల్ ఎస్టేట్ చేస్తాను, రియల్ ఎస్టేట్ చేస్తా అని చెప్పేసి తను పరిచయం చేసుకున్నాడు. అక్కడక్కడ సైట్ చూపెడుతున్నాడు. అది మనకు నష్టలేదు, మన దగ్గర డబ్బులు ఉంటలేవు, అట్లా గుర్తులేదు. అట్లా 6 నెలలు గడిచిపోయింది, సంవత్సరం గడిచింది. రీసెంట్గా మొన్న జూలైలో మొన్న జూలై అంటే 2025 జూలైలో ఒక సైట్ చూపెడితే అన్న ఇది ఆంధ్రాల భూమి, శ్రీనివాసరావు, మా పని శ్రీనివాసరావు, ఉప్పలపాటి తాతారావు అనే పేరు మీద 17 ఎకరాల ల్యాండ్ ఉంది. 17 ఎకరాల ల్యాండ్ అంటే ఇక్కడ 6 ఆంధ్రోలు కలిసి పాత మంచిరాల ఇవన్నీ ఏం చేసిందంటే, ఈ ల్యాండ్ 6 కలిసి 6 దగ్గర బొలిశెట్టి భీమయ్య పాత మంచిరాల ఉంటాడు, ఆయన తీసుకోవడం జరిగింది. అది అగ్రిమెంట్ గోల్డెన్ మీద ఉంది. వాళ్ళ ద్వారా మీకు ఇప్పిస్తా, మీకు ఎన్ని ఎకరాలు కావాలో తీసుకోండి అని చెప్పి అన్న, మేము 6 కలిసి మంచిగా 2 ఎకరాలు 12 ఎకరాలు తీసుకుంటాం, పిలిపి మాట్లాడదామని చెప్పిన. ఆయన ఏం చేసిండు, పాత మంచిరాల భీమయ్య నాకు తెలియదు, ఇంకా రాంపూర్ మొండికి తెలుసు, ఆయన పిలిపిస్తా, ఆయన ద్వారా ఆయన వస్తాడని చెప్పిండు. ఆయన శివ ఏం చేసిండు, మొండికి ఫోన్ చేసిండు, మొండి వచ్చిన తర్వాత మొండి ఈయనకు ఫోన్ చేసిండు, మంచిరాల భీమయ్య. ఈయన వచ్చిండు, వస్తే ఏమన్నాడు, ఇక్కడ 6 భూమి 42 ఎకరాలు నేనే తీసుకున్నా. ఎప్పుడు తీసుకున్నా, 2025 జనవరిలో తీసుకున్నా. అగ్రిమెంట్ ఉంది. భయానగా మనిషికి 10 లక్షలు 60 లక్షలు భయానగా ఇచ్చిన. సెకండ్ పేమెంట్ సెప్టెంబర్లో ఉంది. అందుకు నాకు డబ్బులకు టైట్ పొజిషన్ ఉంది కాబట్టి నేను తక్కువగానే ఇచ్చేస్తా, మీరు పెద్ద మొత్తం తీసుకుంటే అని చెప్పాడు. అంటే పెద్ద మొత్తం అంటే మేము తీసుకోమన్నా 10 12 అన్నా తీసుకుంటాం రేటు బట్టి అని చెప్పిన. సరే, మీతో ఎంత ఎకరానికి ఎంతగా పలికినారు వాళ్ళు మాట్లాడినారు? ఫస్ట్ అయితే 15 లక్షలు చెప్పింది. 15 చెప్తే మేము అంతకు పెట్టలేమన్నా, పైసలు కాదని చెప్పి డైరెక్ట్ ఏం చెప్పిండు, 10 లక్షల నుంచి మొండికి చెప్పిండు. ఈయన భీమయ్య అనే వ్యక్తి 10 లక్షలు చెప్పి కూర్చొని మాట్లాడదాం, ఇంత తక్కువ చేసి ఇచ్చేద్దాం అని చెప్పిండు. ఇక డైరెక్ట్గా అందరం ఎప్పుడు కలిసినాం, జూలై 4వ తారీఖు నాడు కలిసినాం. జూలై 4వ తారీఖు 5 తాండూరు మార్కెట్ దగ్గర కలిసినాం. కలిస్తే ఈయన వచ్చిండు. భీమయ్య, బొలిశెట్టి భీమయ్య, రామటేకి హరికృష్ణ, రామటేకి శివ మన తరఫున వచ్చిండు. రామటేకి శివ అనేటైనా మా తరఫున వచ్చిండు. వాళ్ళ అన్న ఏమో భీమయ్య తరఫున వచ్చిండు. వీళ్ళిద్దరు హరికృష్ణ, రామటేకి హరికృష్ణ భీమయ్య తరఫున వచ్చిండు. అంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములు. మనకు అక్కడ ఏం చెప్తారు, వాళ్ళకి ఇద్దరికి ఏం సంబంధం లేదు, వాళ్ళెవలో నేనెవలో అన్నట్టు వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ మొత్తానికి అతను నాకు పరిచయం లేదన్నట్టు, ఈయన భీమయ్య పరిచయం లేదు, హరికృష్ణ పరిచయం లేదు, వాళ్ళకు నాకు సంబంధం లేదు. మీకు సమ్మయ్య, గంగరాజు, నాగేశు మీకు నాకు సంబంధం. వాళ్ళు ల్యాండ్ చూపెడతారు, నేను మీకు కొనిస్తా అన్నట్టు అక్కడ మాట్లాడుకోవడం జరిగింది. 6,70,000 ఎకరం వాళ్ళు ఏమన్నారు, నేను 60-70 లక్షలు భయానగా ఇచ్చినా అని భీమయ్య అన్నాడు. నేను 5 లక్షలు భయాన ఇస్తానని చెప్పిన. 5 లక్షలు ఎట్లా ఇస్తావా, కోటి రూపాయలు పెట్టి 20 లక్షలు అవుతుంది, నువ్వు 5 లక్షలు ఎట్లా ఇస్తావు, నేను 60 లక్షలు ఇచ్చినా కదా, నాకు ఖచ్చితంగా 20 లక్షలు కావాలన్నాడు. ఎవరు? భీమయ్య. భీమయ్య అంటే నేనేమని చెప్పినా, మరి ఓనర్లు వస్తారా అని అడిగిన. ఓనర్లు అంటే వాళ్ళు ఇప్పుడు కాదు, ఖమ్మం డిస్ట్రిక్ట్ అసరాపేట అని చెప్పారు. అట్లయితే మనం ఓడే ఉంటుంది. ఇప్పుడైతే 2 లక్షలు తీసుకో, వైట్ పేపర్ మీద రాసుకుంది. ఇక్కడ నేను ఒకటి అడుగుతున్నా,
అశ్వరావుపేట నుండి వాళ్ళు వస్తారు అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని నమ్మబలికినప్పుడు మీకు ఏమాత్రం డౌట్ అనిపించలేదా? మీరు అసలు ఇంకొకటి ఏమంటున్నానంటే తను అంటున్నాడు, తను కొన్నది ఏమైనా ప్రూఫ్ చూపించండి ఒకసారి, ఏదైనా ఉంటే చూపిస్తారా? అంటే వాళ్ళు మీకు ఇచ్చిన డాక్యుమెంట్స్ మీకు చూపించిన డాక్యుమెంట్స్ ఒరిజినల్ ఇంటికాడ ఉంది, ఇది జిరాక్స్. ఇలా 6 సభ్యుల దగ్గర నేను ఇంత భూమి తీసుకున్నాను, భూమి తీసుకున్నా వీళ్ళు 6 సంతకాలు అని చెప్పిండు. మాకు రోడ్డు బిట్ కావాలని చెప్పినాం. రోడ్ సైడ్ అంటే శ్రీనివాసరావు తాతారావు పేరు మీద ఉంది, అలానే నీకు ఇస్తానని చెప్పిండు. దీన్ని చూసి మేము మీరు ఎంతకు మాట్లాడుకున్నారు అసలు? ఆ భూమిని ఎకరాకు పర్ ఎకరా ఎంతకు మాట్లాడుకున్నారు? 7,70,000. 7,70,000. నేను ఒక చిన్న మాట అడిగినా, ప్రస్తుతానికి ఈ తెలంగాణ ఎప్పుడైతే స్వతంత్ర తెలంగాణ వచ్చిందో అప్పటి నుండి భూములకు రెక్కలు వచ్చినాయి, అందరికీ తెలిసిందే. సుమారు 20 లక్షలు లేని భూమే లేదు. అట్లాంటిది మీరు 7 లక్షలకు 8 లక్షలకు వస్తుందంటే అసలు మీరు ఎట్లా నమ్మినారు? ఎట్లా నమ్మినామంటే రోడ్డు సైడ్ 1 ఎకరం ఉంది, 11 ఎకరాలు వెనకకే ఉన్నది. అట్లా ఆ విధంగా నమ్మినాం మేము. రోడ్డుకి 20 లక్షలకు ఎకరం వేసుకున్నా కూడా వెనక భూమి కొన్నారు, వాళ్ళు ఇవ్వనంటున్నారా? వాళ్ళు భయానగా 45 లక్షలు ముట్టి. ఓకే, నాకు అర్థమైంది. మీ వాయిస్ వినబడాలని చెప్పేసి మళ్ళీ అడుగుతాను. చెప్పండి. వారు ఎవరైతే మీకు భూమిని విక్రయం చేసిండ్రో వారు మీకు ఆ భూమిని మీకు హస్తగతం చేయనని అంటున్నారా? అవును. అంటే ఎందుకంటే మేము ఫేక్ ఓనర్ని సృష్టించినాం, మీకు చూపెట్టింది మొత్తం ఫేకే. మేము మొత్తము అది మీకు ఎప్పుడు తెలిసింది అసలు? మాకు ఎప్పుడు తెలిసిందంటే స్లాబ్ బుక్ చేసుకున్నాం. బుక్ చేసుకొని ఓనర్కి, శివకి, తాతారావు అనే వ్యక్తికి 3కి ఫోన్ చేస్తాను. రిజిస్ట్రేషన్ రేపు ఉంది అంటే వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తారు. వాళ్ళకు హెల్త్ మంచిగా లేదు, హాస్పిటల్ లేదు, హైదరాబాద్ లేదు, ఇట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తారు. ఎందుకు జరుగుతుందని ఆధార్ కార్డు జిరాక్స్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుపోయి అది మనకు తెలిసిన వ్యక్తి ఉండే చెప్పండి అన్న ఇట్లా ఎందుకు పోస్ట్ పోన్ అవుతుందో ఆధార్ కార్డుకును పాస్బుక్కు లింక్ చేయించుకో, ఒరిజినల్ అయితే వాళ్ళ ఫోటో సమాచారం చెప్తున్నాను. నేను మీసారికి వెళ్ళాను, అయితే చెక్ చేస్తే ఆధార్ కార్డుకును పాస్బుక్ సింక్ అవుతుంది. ఇది ఫ్రాడ్ అని తెలిసింది. అది వాళ్ళు ఏదైనా డీటెయిల్స్ ఇందాక అన్నారు కదా, ఏదో డీటెయిల్స్ ఉన్నాయని చెప్పేసి ఆధార్, మీరు ఒక్కసారి ఫోటో చూపిస్తారా? ఫేక్ ఆధార్ కార్డు సృష్టించి ఫేక్ అంటే వీళ్ళు మామూలు చాలా బాబు ఇక్కడ వేసుకొని ఆధార్ కార్డుల పాస్బుక్ మొత్తం కొట్టిన తర్వాత పాస్బుక్ లాస్ట్ 4 నెంబర్లు వస్తాం. ఆధార్ కార్డు నెంబర్ ఇవి 4 వేసుకున్నాడు, మిగతా నెంబర్ కనబడతలేవు మనకు. పేరు కొట్టిన తర్వాత 4 నెంబర్ కనబడతాం, తాతారావు అని కనబడతాం. అట్లా ఆ విధంగా మేము మోసపోయాం. అంటే ఏదైతే వారు మిమ్మల్ని ఈ ఆధార్ కార్డుతో మిమ్మల్ని మోసం చేసినారంటే మోసం చేసినారు. అయితే మీరు రాసుకున్న పత్రం ఉంటుంది కదా, కొనుగోలు పత్రంలో కొనుగోలు చేసేటప్పుడు ప్రతి వ్యక్తి కూడా, ఏ వ్యక్తి అయినా కూడా కొనుగోలు పత్రం అనే బాండ్ రాయించుకున్నాడు. అదేమన్నా ఉందా మీ దగ్గర? ఒకసారి చూస్తారా? ఫస్ట్ రాసుకున్నది అంటే భూభయాన పత్రము స్వయం శ్రీ మన విశ్వావసు సంవత్సరం 4వ తారీఖు నాడు ఐబీ తాండూరుల మార్కెట్ దగ్గర అది రాసుకున్నాం. ఇది ఎక్కడ? ఐబీ తాండూరులో రాసుకున్నాం. ఐబీ తాండూరు మార్కెట్ దగ్గర రాసుకున్నాం. మన 20 లక్షలకు ఒప్పందమైందిగా భయానగా. అప్పుడు ఎప్పుడు జూలై 17 నాడు ఇక్కడ రెబ్బెన దేవుల కూడా మన దగ్గర మిగతా డబ్బులు ఇచ్చి మొత్తం 20 లక్షలకు అగ్రిమెంట్ రాసుకున్నాం. అంటే ఈ మిగిలిన డబ్బులు ఇవ్వడానికి ఇది రాసుకున్నారా? మిగిలిన డబ్బులు మొత్తం ముట్టినాయి, ఇన్ని డబ్బులు ముట్టినాయి, ఇంకా కొన్ని ఇవ్వాలని చెప్పేసి ఇది రాసుకున్నారు. మరి వారు ఇప్పుడు అందరూ ఇక్కడ ఉన్నారా? మీరు ఎవరికైతే నమ్మి మీరు భూమిని కొంటానని చెప్పినారో వెళ్ళినారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారా? లేరు. ఎవరు? మీరు కొంటానన్న వాళ్ళు కాదు, మీకు అమ్ముతానని చెప్పేసి ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా ఎట్లా దొరకబట్టినంటే ఫేక్ అని నాకు తెలిసింది. ఫోన్ చేస్తాను దొరకబడదామని వస్తారండి, వీళ్ళు దొంగలు కదా, మేము వాళ్ళు ఫేక్ అని అర్థం చేసుకున్నారని వీళ్ళు నాకు దొరకలేదు. 3 రోజులు కాపు కాసిన వీళ్ళింటికి వాళ్ళింటికి. ఎవరు వీళ్ళంటే ఎవరు? వీళ్ళంటే
రామశేఖర్ శివ హరికృష్ణ బట్వన్పల్లి ఓకే. పాత మంచిర్యాల బొలిశెట్టి భీమయ్య. ఓకే. వీళ్ళ ముగ్గురికి 3 రోజులు మొత్తం నైట్ పూట 3 గంటలకు లేచి దొరకబెట్టడం జరిగింది. కాపు కాసి ఒక్కరిని దొరకబెట్టింది. ముగ్గురు పరారులు. అయితే ఇప్పుడు మరి భీమయ్య గారు ఇందాక నేను తనతో మాట్లాడినాను, వాళ్ళు ఇస్తామంటున్నారు. మరి మీరు ఏమంటారు? మీరు ఏకీభవిస్తున్నారు అసలు దాంట్లో? నేనేమంటానంటే ఆయన ఏమంటాడు, నేను 2 గుంటలు నోటరీ కొట్టిస్తా, పండగ తర్వాత రిజిస్ట్రేషన్ పెట్టిస్తా అంటాను. దానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే 4 రోజులు టైం ఇచ్చింది అనుకో, వీళ్ళు గజ మోసగాళ్ళు. 4 రోజులలో మమ్మల్ని మళ్ళీ మోసం చేస్తారు. నాకు ఏమి ఇస్తాడో అదే రోజు రిజిస్ట్రేషన్ కావాలి. అది అయితే మొత్తానికి వచ్చేసి మీరు భూమి కొంటానని చెప్పేసి ఎక్కడ పెద్దపల్లిలోని మంతిని నుండి వచ్చేసి రెబ్బెన అనే గ్రామంలో మీరు భూమిని కొనుగోలు చేయడానికి నిశ్చయించుకున్నారు. అక్కడ మీకు అన్యాయం జరిగింది. ఓకే. అయితే ప్రస్తుత సమయంలో గడిచిన 2 సంవత్సరాల నుండి కూడా ఏం జరుగుతూ ఉందంటే, ఈ మంచిర్యాల జిల్లాలో కన్నెపల్లి అవ్వచ్చు, నెన్నెలు అవ్వచ్చు, భీమిని అవ్వచ్చు, బెల్లంపల్లి అవ్వచ్చు, ఇలా చాలా మండలాల్లో బెల్లంపల్లి నియోజకవర్గంలో ఒక ఫ్రాడింగ్ జరుగుతూ ఉంది. ఆ ఫ్రాడింగ్ ఏంటంటే, అక్కడ భూమి వ్యక్తి ఉండడు, ఎవరు ఉండరు, సరియగు పత్రాలు ఉండవు, కానీ ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి ఎవరితో భూమిని ఇంకొకరు అమ్మడానికి సిద్ధమవుతా ఉన్నారు. మరి ప్రజలారా మీరు ఆలోచించాలా. మరి ఎక్కడైతే 20 లక్షల విలువ చేసే భూమి మీకు కేవలం 5 లక్షలకు 6 లక్షలకే వస్తుంది అని అంటే మీరు మోసపోవడానికి మాత్రం చూడొద్దు. ఎందుకనంటే ఇట్లా చాలా జరిగినాయి. నేను ఇందాకే చెప్పాను, చాలా మండలాల్లో కూడా ఇట్లా జరుగుతుంది. ఇలాంటివి చేసి బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో నిన్నటి రోజున వారే ఒప్పుకున్నారు, ఇందాక అడిగినప్పుడు కూడా ఒప్పుకున్నారు, మేము మోసం చేసినాము అని చెప్పేసి ధైర్యంగా ఒప్పుకున్నారు. అయితే ఇలా మోసం చేసే వాళ్ళు ప్రస్తుత కాలంలో చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళను నమ్మి మోసపోయి మీ జీవితాలను నాశనం చేసుకోకండి. ఇక్కడ ఈ సోదరుడు అన్నట్టు 44 లక్షల చిల్లర రూపాయలు అంటే ఎంత శ్రమ ఓడిస్తే కనుక వీళ్ళకి ఆ 44 లక్షల రూపాయలు రావాలి. ₹1 ఎవరికన్నా ఇవ్వండి చూద్దాం, ఎవరు దానం ఇస్తారేమో చూద్దాం. అట్లాంటిది మీరు మేము ఎదుగుతాము అన్న ఆలోచనతోనే ఈ భూములను కొనుగోలు చేయడానికి చూస్తున్నారు. భూములకు విలువ ఉంటుంది, ధర పలుకుతుంది అన్న ఉద్దేశంతోనే కొంటున్నారు. కానీ వాటికి సరియగు పత్రాలు ఉన్నాయా లేవా అనేవి కరెక్ట్గా చూసుకున్న తర్వాతనే మీరు చేయాల్సింది ఉంటుంది, కొనుగోలు చేయాల్సింది ఉంటుంది. మీరు సరి అయిన వ్యక్తులని ఖచ్చితంగా సంప్రదించాల్సింది ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకొకటి ఏంటంటే, ఇందులో ఈ భూములు ఎవరైతే కొనుగోలు చేద్దామని చెప్పేసి వాళ్ళు కష్టపడి దాచుకున్న సొమ్ము, ఇక్కడ వీలు చూసుకుంటే కనుక ఎరకల కులానికి సంబంధించిన వారు పందులను కాచుకుంటూ అది టాయిలెట్స్ క్లీన్ చేస్తాం అనుకుంటూ కాస్త చెప్పడానికి నేను నామోషి పడట్లేదు, ఎవరి పని వాళ్ళకు గొప్ప, కానీ చూసే వాళ్ళకు కొంచెం నామోషిగా అనే విధంగా టాయిలెట్స్ క్లీన్ చేస్తాము అని చెప్పేసి క్లీన్ చేసుకుంటూ వాళ్ళ పుట్టపోటు పోసుకుంటున్న వాళ్ళను మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మరి ఇక్కడ ఈ ప్రజలు ఎవరైతే మోసపోయిన వారు ఉన్నారో మరి వాళ్ళ గోడును ఈ విధంగా వెల్లడించుకుంటున్నారు. మరి ఇలాంటి మోసాలకు మీరు ఎప్పుడు గురి కాకుండా ఉండాలంటే మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేము. స్వయాన తోడబుట్టిన అన్నతమ్ములనే నమ్మేలాగలేదు. ఇలాంటి వ్యక్తులను మోసం చేయదలుచుకున్న వారు బాగుపడుతున్నారు. కష్టపడ్డ వారు మోసపోతూ తన జీవితాలను ఒక సమయంలో ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. మరి వీళ్ళందరూ చాలా ధైర్యంగా ఇక్కడ వచ్చి నిన్నటి నుండి కూడా ఇక్కడ కాపు కాచి ఎవరిని ఏమనకుండా, ఎవరిని బాధించకుండా మా డబ్బులు మాకు ఇవ్వండి చాలు మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి అంటున్నారు. దీనికి స్వయాన నేనే సాక్ష్యం. నిన్నటి రోజున ఇక్కడికి వచ్చి నేను వార్త సేకరణ చేస్తే వీళ్ళు ఏమన్నారంటే, అన్నా దండం పెడతాం, మా పైసలు మాకు వచ్చేలాగా చూడండి, మీరు వార్త చేస్తే వాళ్ళు ఎగ్గొడతారు, తప్పించుకుంటారు, మా పైసలు మాకు రావు, కాబట్టి మీరు అట్లాంటిది ఏం చేయకండి అంటే నేను నిన్న వెళ్ళిపోయా. కానీ ఇది ప్రజలకు ఖచ్చితంగా తెలవాల్సిన విషయం. ఎందుకు అనంటే ఈ ఒక్క ప్రాంతంలోనే కాదు, యావత్ ప్రపంచం అంతా కూడా ఇట్లనే ఉంది. యావత్ ప్రపంచం, మన ఓన్లీ తెలంగాణలోనే కాదు, యావత్ ప్రపంచం అంతా కూడా ఇట్లనే ఉంది. కాబట్టి వారి తరపున
ప్రజల తరపున మాట్లాడుతున్న ఎస్ఎస్జిని మరి మీరు స్వాగతిస్తూ ఇలాంటివి ఇంకెప్పుడు మీరు మోసపోకుండా మిమ్మల్ని మీరు జాగృతం చేసుకోవాలని మిమ్మల్ని హెచ్చరిస్తా ఉంది ఎస్ఎస్జి న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్.